మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆయన హుజూరాబాద్కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్లు ఏర్పాటు చేస్తుండడంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. మరోవైపు ఈటెలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ గెలిచి టీఆర్ఎస్కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే పార్టీ సస్పెండ్ చేసేస్తారా లేకుంటే ముందే రాజీనామా చేస్తారా అనేది వేచి చూడాలి. రాజీనామా చేస్తే ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి 6 నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్కు కేంద్ర బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ నుండి ఈటెలను ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకోవడంతో ఈటెల పార్టీకి దూరం అవడం ఖాయంగా మారడంతో తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్కు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు, బలమైన బీసీ నేతగా ముదిరా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు తన భార్య సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం అండగా ఉండడంతో ఈటెలను బీజేపీలో చేర్చుకుంటే పార్టీ బలోపేతానికి మరో మెట్టిగా మారనుండడంతో కేంద్ర బీజేపీ పెద్దలు ఈటెలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్న ఈటెలకు కేంద్రంలో సముచిత స్థానం కల్పించే విధంగా బీజేపీలో చేరితే ఈటెల రాజేందర్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ కూడా ఈటెల కుటుంబానికే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల మాత్రం కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల పైన ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకో 15 రోజులు ఆగితే గానీ తెలిసేలా లేదు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ నుండి ఈటెలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ నాయకుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటెల మళ్ళీ పార్టీ పెడితే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లడం ఖాయంగా భావిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు, శ్రేణులు ఈటెలను పార్టీలోకి మరలా తీసుకొని కేసీఆర్కు ఈటెలకు సయోధ్య కుదిర్చే పనిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నిక పెట్టినా హుజూరాబాద్లో ఈటెలను ఓడించే నాయకుడు లేడు కాబట్టి ఈటెలతో ఎప్పుడూ పార్టీకి ఉపయోగమే కానీ నష్టం లేదని పలువురు టీఆర్ఎస్ వర్గాలు భావించి కేసీఆర్, కేటీఆర్లకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆయన హుజూరాబాద్కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్లు ఏర్పాటు చేస్తుండడంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. మరోవైపు ఈటెలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ గెలిచి టీఆర్ఎస్కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే పార్టీ సస్పెండ్ చేసేస్తారా లేకుంటే ముందే రాజీనామా చేస్తారా అనేది వేచి చూడాలి. రాజీనామా చేస్తే ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి 6 నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్కు కేంద్ర బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ నుండి ఈటెలను ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకోవడంతో ఈటెల పార్టీకి దూరం అవడం ఖాయంగా మారడంతో తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పార్టీ
ఈటెల రాజేందర్కు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు, బలమైన బీసీ నేతగా ముదిరా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు తన భార్య సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం అండగా ఉండడంతో ఈటెలను బీజేపీలో చేర్చుకుంటే పార్టీ బలోపేతానికి మరో మెట్టుగా మారనుండడంతో కేంద్ర బీజేపీ పెద్దలు ఈటెలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్న ఈటెలకు కేంద్రంలో సముచిత స్థానం కల్పించే విధంగా బీజేపీలో చేరితే ఈటెల రాజేందర్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ కూడా ఈటెల కుటుంబానికే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల మాత్రం కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల పైన ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకో 15 రోజులు ఆగితే గానీ తెలిసేలా లేదు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ నుండి ఈటెలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ నాయకుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటెల మళ్ళీ పార్టీ పెడితే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లడం ఖాయంగా భావిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు, శ్రేణులు ఈటెలను పార్టీలోకి మరలా తీసుకొని కేసీఆర్కు ఈటెలకు సయోధ్య కుదిర్చే పనిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నిక పెట్టినా హుజూరాబాద్లో ఈటెలను ఓడించే నాయకుడు లేడు కాబట్టి ఈటెలతో ఎప్పుడూ పార్టీకి ఉపయోగమే కానీ నష్టం లేదని పలువురు టీఆర్ఎస్ వర్గాలు భావించి కేసీఆర్, కేటీఆర్లకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆయన హుజూరాబాద్కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్లు ఏర్పాటు చేస్తుండడంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. మరోవైపు ఈటెలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ గెలిచి టీఆర్ఎస్కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే పార్టీ సస్పెండ్ చేసేస్తారా లేకుంటే ముందే రాజీనామా చేస్తారా అనేది వేచి చూడాలి. రాజీనామా చేస్తే ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి 6 నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్కు కేంద్ర బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ నుండి ఈటెలను ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకోవడంతో ఈటెల పార్టీకి దూరం అవడం ఖాయంగా మారడంతో తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్కు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు, బలమైన బీసీ నేతగా ముదిరా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు తన భార్య సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం అండగా ఉండడంతో ఈటెలను బీజేపీలో చేర్చుకుంటే పార్టీ బలోపేతానికి మరో మెట్టుగా మారనుండడంతో కేంద్ర బీజేపీ పెద్దలు ఈటెలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్న ఈటెలకు కేంద్రంలో సముచిత స్థానం కల్పించే విధంగా బీజేపీలో చేరితే ఈటెల రాజేందర్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ కూడా ఈటెల కుటుంబానికే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల మాత్రం కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల పైన ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకో 15 రోజులు ఆగితే గానీ తెలిసేలా లేదు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ నుండి ఈటెలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ నాయకుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటెల మళ్ళీ పార్టీ పెడితే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లడం ఖాయంగా భావిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు, శ్రేణులు ఈటెలను పార్టీలోకి మరలా తీసుకొని కేసీఆర్కు ఈటెలకు సయోధ్య కుదిర్చే పనిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నిక పెట్టినా హుజూరాబాద్లో ఈటెలను ఓడించే నాయకుడు లేడు కాబట్టి ఈటెలతో ఎప్పుడూ పార్టీకి ఉపయోగమే కానీ నష్టం లేదని పలువురు టీఆర్ఎస్ వర్గాలు భావించి కేసీఆర్, కేటీఆర్లకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆయన హుజూరాబాద్కు వెళ్లి అనుచరులను కలవడం,
మీటింగ్లు ఏర్పాటు చేస్తుండడంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. మరోవైపు ఈటెలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్కు జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక తీసుకొచ్చి అక్కడ గెలిచి టీఆర్ఎస్కు సవాల్ విసరాలని, ఆపై కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే పార్టీ సస్పెండ్ చేసేస్తారా లేకుంటే ముందే రాజీనామా చేస్తారా అనేది వేచి చూడాలి. రాజీనామా చేస్తే ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి 6 నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్కు కేంద్ర బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ నుండి ఈటెలను ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకోవడంతో ఈటెల పార్టీకి దూరం అవడం ఖాయంగా మారడంతో తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్కు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా మంచి పేరు, బలమైన బీసీ నేతగా ముదిరా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెలకు తన భార్య సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గం అండగా ఉండడంతో ఈటెలను బీజేపీలో చేర్చుకుంటే పార్టీ బలోపేతానికి మరో మెట్టిగా మారనుండడంతో కేంద్ర బీజేపీ పెద్దలు ఈటెలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్న ఈటెలకు కేంద్రంలో సముచిత స్థానం కల్పించే విధంగా బీజేపీలో చేరితే ఈటెల రాజేందర్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ టికెట్ కూడా ఈటెల కుటుంబానికే కేటాయిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటెల మాత్రం కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈటెల పైన ఏ విధంగా ఉండబోతుందనేది ఇంకో 15 రోజులు ఆగితే గానీ తెలిసేలా లేదు. ఇదిలా ఉంటే ప్రగతి భవన్ నుండి ఈటెలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ నాయకుల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈటెల మళ్ళీ పార్టీ పెడితే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లడం ఖాయంగా భావిస్తున్న తరుణంలో పార్టీ వర్గాలు, శ్రేణులు ఈటెలను పార్టీలోకి మరలా తీసుకొని కేసీఆర్కు ఈటెలకు సయోధ్య కుదిర్చే పనిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఉప ఎన్నిక పెట్టినా హుజూరాబాద్లో ఈటెలను ఓడించే నాయకుడు లేడు కాబట్టి ఈటెలతో ఎప్పుడూ పార్టీకి ఉపయోగమే కానీ నష్టం లేదని పలువురు టీఆర్ఎస్ వర్గాలు భావించి కేసీఆర్, కేటీఆర్లకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.